సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇవాళ 10th అక్టోబర్ ఫ్రైడే. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న టైంలో మార్కెట్లు ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే 25,200 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ విషయానికి వస్తే 82,470 వద్ద ట్రేడ్ అవుతుంది. సో మొత్తానికి ఇవాళ వీకెండ్ మాత్రం మార్కెట్లో మంచి పాజిటివ్ ర్యాలీతో మూవ్ అవుతున్నాయి. సో మరి ఈ వీకెండ్ మార్కెట్లకి బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి పాజిటివ్ లో వెళ్ళడానికి? సో మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ 25,300కి ఇంకా చాలా దగ్గరలో మనకి మార్కెట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయండి. సో మనం అప్పట్లో ఒక రేంజ్ చెప్పుకునే వాళ్ళం. ఎట్లా అంటే 24,400 నుంచి 25,400 అనేది చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ చాలా తొందరగానే అండి, లాస్ట్ 3-4 సెషన్ నుంచి చాలా పాజిటివ్ గా మార్కెట్స్ ఇప్పుడు ఆ 25,400 మార్క్ ని దాటేటట్టుగా మార్కెట్స్ అయితే వెళ్తున్నాయండి. ఈ విధంగా మార్కెట్స్ వెళ్తే మాత్రం 25,700 కూడా ఇప్పుడు 25,300 వెళ్తోంది. సో 25,700 కూడా వెళ్ళేటట్టుగా మార్కెట్స్ ఇంత పాజిటివ్ గా అవ్వడానికి మనకి బాగా ఉపయోగపడిన అంశాలు ఏంటంటే, మనకి ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది మనకి కొంచెం తగ్గిందండి. కొంచెం అది వాళ్ళు నెగిటివ్ నుంచి అంటే ఏదైతే ఎక్కువగా సెల్ చేసే వాళ్ళు ఇప్పుడు అది కొంచెం పాజిటివ్ గా టర్న్అవుట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఒకటి మనకి తగ్గింది. ఇంకోటి ఏంటంటే రికార్డ్ హై గ్లోబల్ మార్కెట్స్ అండి. అన్ని గ్లోబల్ మార్కెట్స్ మీరు చూసుకోండి, నాస్డాక్ కానీ జపాన్, ఏషియన్ ఏ మార్కెట్స్ చూసుకున్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా రికార్డ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ పాజిటివిటీ కూడా మనకి మన ఇండియన్ మార్కెట్స్ లో మనకి కనిపించిందండి. అలానే ఏదైతే ఈ 50% టారిఫ్స్ అని మనం చాలా భయపడ్డామో ట్రంప్, మార్కెట్స్ అవి డిస్కౌంట్ చేసుకున్నాయి. అంటే ఓకే 50% టారిఫ్స్ అయితే మనకి ఈ విధంగా నష్టం వస్తుంది, లేకపోతే ఇక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ లాసెస్ అనేది ఈ ఇండస్ట్రీలో వస్తుంది. సో ఫైనల్ గా మార్కెట్స్ అనేవి ట్రంప్ టారిఫ్స్ భయం నుంచి అసలు ఇక డిస్కౌంట్ చేసేసుకున్నాయి, బయటకు వచ్చేసాయి. ఓకే వేస్తే వెయ్యిని 50%. అప్పట్లో ఏమనుకునే వాళ్ళం అంటే వి యూస్ టు వెయిట్, ఆ 50% నుంచి మళ్ళీ 25% ఆయన అనౌన్స్ చేస్తారా అనేటట్టుగా వెయిట్ చేసే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ఓకే 50% మార్కెట్స్ హ్యావ్ బీన్ డిస్కౌంటెడ్. ఆ న్యూస్ ఏదైతే ఉందో 50% వాటిని ఏంటంటే మార్కెట్స్ అయితే డిస్కౌంట్ చేసేసుకొని ముందుకు వెళ్ళాయండి. ఇవన్నీ కూడా గ్లోబల్ అంశాలు అయితే మనకి బాగా పాజిటివ్ గా వెళ్తూ ఉంటే, మన డొమెస్టిక్ గా కూడా జీడిపి మనకి 6.5% అనుకున్నామండి. బట్ అది 6.8% వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు అనేటట్టుగా మనకి కొన్ని రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాయి. సో అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. అలానే అసలు యాక్చువల్ గా జిఎస్టీ ఈ ఏదైతే రేషనలైజేషన్ వచ్చిందో, ఈ రేషనలైజేషన్ తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయి అనుకున్నాం. ఎందుకంటే అన్ని కూడా హైయెస్ట్ ఏదైతే 24% ఇలా ఉన్నాయి అవన్నీ కూడా 12%, 18% ఉన్నవన్నీ కూడా మార్చుకుంటూ 5%కి తెచ్చారు. సో అవుట్కమ్ ఏమనుకున్నాము, ఓకే గవర్నమెంట్ కి చాలా లాస్ వస్తుంది, జిఎస్టీ కలెక్షన్స్ తగ్గుతాయి అనుకున్నాండి. బట్ సెప్టెంబర్ లో జిఎస్టీ కలెక్షన్స్ చాలా బాగా మనకి పాజిటివ్ గా వచ్చాయి. అలానే ఆటో సేల్స్ అండి. సో ఎక్కడో విన్నాను అనమాట, ప్రతి 6 minutes కు BMW కొంటున్నారంట. సో దట్ పాజిటివిటీ ఈజ్ వెరీ మచ్ టేకింగ్ ద మార్కెట్స్. అంటే ఒకవైపు గుడ్ ఆటో సేల్స్ కానీ, గుడ్ జిఎస్టీ కలెక్షన్స్, గుడ్ జీడిపి ఫోర్కాస్ట్ కానీ, అలానే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ గా అవ్వడంతో మనకు ఓవరాల్ గా మార్కెట్స్ అనేవి ఇప్పుడు టువర్డ్స్ 25,500 వరకు కూడా వెళ్లే అవకాశాలు అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. సో మరి ఈ వీకెండ్ మార్కెట్లకి బాగా వెన్నుదన్నుగా నిలిచిన కంపెనీస్ ఏమున్నాయి అంటే, ఈ వీకెండ్ లో కొంచెం గెయినర్స్ గా ఉన్న అవునండి కంపెనీస్ ఏమున్నాయి? సో ఈ మొత్తం ఈ పాజిటివ్ ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నవి ఏంటంటే మెటల్స్ అండి. మీరు చూసారు కదా గోల్డ్, సిల్వర్ ఎలా పెరుగుతున్నాయి. సో మెటల్స్ బాగా, ఐటీ అంటే ఇప్పుడు రీసెంట్ గా TCS రిజల్ట్స్ ఇచ్చారండి. సో దే హావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్, ఎస్టిమేట్స్ బాగానే ఉన్నాయి, గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. సో వాళ్ళు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇన్ ఏఐలో కూడా, ఏఐ డ్రివెన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేశారు. సో దానివల్ల ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా కనిపించాయి. అలానే ఫార్మా స్టాక్స్ కూడా బాగా కనిపించాయి. అలానే కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా చాలా అవుట్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా కంపెనీస్ లో కనిపించిందండి. ఓవరాల్ గా ఈ విధంగా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, మెటల్ స్టాక్స్ అండ్ ఆటో స్టాక్స్ కూడా ఈ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేశాయి, కంట్రిబ్యూట్ చేశాయి అని చెప్పొచ్చు అండి. రైట్.
అండ్ అదే విధంగా ఐపీఓల సందడి కూడా దలాల్ స్ట్రీట్ ని అవును. బాగా అవునవును. ఉత్సాహపరుస్తుంది, ఎందుకంటే అవును. మార్కెట్లు కూడా బాగా పాజిటివ్ లో వచ్చేసాయి కాబట్టి. అవునవును. సో అసలు ఏ కంపెనీస్ ఐపీఓస్ ఆన్ బోర్డ్ కాబోతున్నాయి? సో ఇప్పుడు మనకి ఈ రీసెంట్ గా అయితే ఒక 2 ఐపీఓస్ అయితే మనము చూసామండి. అది మనకి బాగా ఈ ఎల్జీ ఇదైతే మాత్రము ఆల్మోస్ట్ 4 lakhs అండి, 4 lakh crore. ఇంత హైయెస్ట్ సబ్స్క్రిప్షన్స్, ఇంత హైయెస్ట్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మనం ఎక్కడా చూడలేదు. సో చాలా మంచి బంపర్ రిజల్ట్స్, అంటే రెస్పాన్స్ అనేది అందరి దగ్గర నుంచి ఎల్జీకి అయితే బాగా వచ్చిందండి. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ మార్కెట్ లో అంటే నెక్స్ట్ వచ్చే ఐపీఓస్ మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 2 అప్కమింగ్ ఐపీఓస్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో దట్ ఈస్ వన్. ఇంకో అందులో ఒకటి ఏంటంటే మన కెనరా రొబేకో ఏఎంసీ అండి. ఇప్పుడు అన్ని కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. సో ఐ థింక్ వీ కెన్ గో ఫర్ పాజిటివ్ వ్యూ ఆన్ దిస్ కెనరా రొబాకో. మనం చాలా మంది ఇప్పటికే మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసి ఉండొచ్చు ఆ స్కీమ్స్ లో. సో ఇష్యూ సైజ్ అయితే మనకి ఆల్మోస్ట్ 1326 ఉంది, ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇది 9th అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు అవైలబుల్ గా ఉంటుందండి. ప్రైస్ బ్యాండ్ ఏమో 253 నుంచి 266 రూపీస్, అంటే 260 రూపీస్ వరకు మీరు పెట్టొచ్చు. 56 షేర్స్ అనేది లాట్ సైజు. సో మినిమం 15,000 అయితే ఒక లాట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఐపీఓ అని మనం చెప్పుకోవచ్చండి. టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, 9th అక్టోబర్ ఓపెన్ అయ్యి మనకి 13th అక్టోబర్ వరకు ఉంది. అలానే రూబికన్ రీసెర్చ్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఐపీఓకి వస్తుంది. వాళ్ళు కూడా 9th అక్టోబర్ ఓపెన్ అవుతుంది, 13th అక్టోబర్ వరకు ఉన్నారు. వాళ్ళ ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 485 రూపీస్ వరకు ఉంది. సో దీని లాట్ సైజ్ కూడా 30 షేర్స్. వీళ్ళు 1377 ఇష్యూ సైజ్ తో వస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద 2 అప్కమింగ్ ఐపీఓస్ అండి. ఇప్పుడు ఐపీఓస్ లో చాలా క్రేజ్ అనేది పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఐపీఓలో అంటే వచ్చిన 10 ఐపీఓలు ఉంటే అన్ని ఐపీఓల్లో అట్లీస్ట్ ఒక 80% కంపెనీస్ అయినా పాజిటివ్ గా రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి ప్రతి ఐపీఓలో కూడా వాళ్ళ లక్ ని టెస్ట్ చేసుకుంటున్నారు. ఐపీఓ ప్రైమరీ మార్కెట్ లో అయితే కూడా మంచి పాజిటివిటీ అనేది కనిపిస్తుందండి. అండ్ అదే విధంగా టెక్నికల్స్ ఎలా ఉన్నాయి మార్కెట్స్ కి? సో మార్కెట్స్ ఇప్పుడు మనము రేంజ్ అనేది మనం చూసుకుంటే 24,900 25,000 మంచి సపోర్ట్ లెవెల్స్ అండి. 25,000 ఈజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్స్. మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే 25,500 25,700 దగ్గర మనకి ఏమైనా రెసిస్టెన్స్ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. బట్ దెర్ ఆర్ వెరీ గుడ్ సపోర్ట్ at 24,900 and 25,000 దగ్గర సపోర్ట్ ఉంది. సో మరి అంటే ఇప్పుడున్న మార్కెట్ పాజిటివ్ ర్యాలీలో అంటే మనం ఏదైనా లాంగ్ టర్మ్ కి స్టాక్స్ పిక్ చేసుకోవాలంటే నెక్స్ట్ 6 months 1 or 2 years వరకు ఏదైనా తీసుకోవాలంటే మరి మన రాడార్ లో ఏ స్టాక్స్ పెట్టుకోవచ్చు? సో బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గానే మనం తీసుకోవచ్చు అండి. కోటెక్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఆర్బిఎల్, ఇండియన్ బ్యాంక్, ఇలా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గా మనకు కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు టీసీఎస్ ఆల్రెడీ మనకి ఈ రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో టీసీఎస్ అనేది కొంచెం గుడ్ రిజల్ట్స్ వచ్చి కొంచెం మంచి ఓపెనింగ్ అనేది చేసింది. దానివల్ల ఏమవుతుందంటే మిగతా ఐటీ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఐటీ స్టాక్స్ ఆర్ లుకింగ్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం బాగున్నాయి. అలానే మనకి కొంచెం ఈ ఎన్ఎస్సి బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే బ్రోకింగ్ కంపెనీస్ ప్లాట్ఫామ్ ఏవైనా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ప్లాట్ఫామ్ బేస్డ్ స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఐటీ, ఫార్మా, మనకి ఈ ఆటో కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ ఎస్పెషల్లీ మెటల్ స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్టివ్ గా కొంచెం వెళ్తే బాగుంటుంది. సో అదేవిధంగా మండేకి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు అక్టోబర్ 13th మండే నాటికి? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కూడా మనకి రిజల్ట్స్ బేస్డ్ నడుస్తుందండి. ఎందుకంటే రిజల్ట్స్ Q2 రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ ఈ రోజు కూడా అనౌన్స్ చేశారు. సో కొన్ని అంటే కొంచెం పాజిటివ్ గా కొన్ని వచ్చాయి, కొన్ని ఏంటంటే టాటా ఎల్ఎక్స్ఐ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఈ విధంగా నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ అంతా కూడా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇఫ్ దెర్ ఆర్ వెరీ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కానీ మనకి మంచి రిజల్ట్స్ కానీ ఇచ్చాయంటే ఇమ్మీడియట్లీ వీ క్యాన్ రీచ్ అప్ టు 25,500 25,600 కూడా వెళ్ళే అవకాశాలు ఈ మొత్తం కూడా ఇప్పుడు అందరూ కూడా మనం చూసేది ఫోకస్ చేసేది కూడా ఈ కార్పొరేట్ రిజల్ట్స్. మీరు కూడా మీ దగ్గర ఏవేవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ కి సంబంధించిన ఆ కార్పొరేట్ రిజల్ట్స్ ని మనము ఆ అనౌన్స్మెంట్స్ ని కూడా ఫాలో అయితే మనం స్టాక్ స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ గా పిక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన పోర్ట్ఫోలియోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో దిస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అండి. ఇప్పుడు అంతా సీజన్ అంతా ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ అంతా కూడా అలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఈ వారం అంతా మార్కెట్ లో ఏం జరిగింది, వచ్చే వారం ఏం జరగబోతుంది అనే అంశాల గురించి చాలా చక్కగా మన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.